హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఏంటబ్బా కొత్తగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మరి కొత్త సంవత్సరం వచ్చేసింది కదా, ఏంటి ముగ్గు ముందు గొబ్బెమ్మలా కూర్చొని ఉన్నా అనుకుంటున్నారా? మరి పండగ రాత్రి నుంచే మన ఆడవాళ్ళు స్టార్ట్ చేసే ఫస్ట్ పని ఏంటంటే ముగ్గులు వేసేయడమే కదా. నా ముగ్గుల కష్టాలని మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఈసారి న్యూ ఇయర్కి గుర్తుండిపోయేలా అయితే నాకు త్రిబుల్ ధమాకా ఎదురైందనే చెప్పొచ్చు. అంటే 3 వాకిళ్ళకి నేను ముగ్గులు వేయాల్సి వచ్చింది. మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు 2 వాకిళ్ళు, అమ్మ వాళ్ళ ఇంటి ముందు 1 వాకిలి. నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో చూసేయండి. వచ్చిందండి వయ్యారి. ఇంకా ముగ్గులు వేసేసి ఫ్రెష్ అయిపోయి చకచకా చర్చికి అయితే వచ్చేసాము. మా బుజ్జోడు గాఢ నిద్రలో ఉన్నాడు. పడుకోరా, నీకేం పని ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మన మందిరంలో చేస్తున్న మేలును బట్టి లెక్కలు స్తోత్రం. ఈ నూతన సంవత్సరానికి ప్రవేశింపజేసినటువంటి విధానం బట్టి ప్రభువుకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు మీ అందరికీ కూడా నూతనమైనటువంటి సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఉన్నాము. ఈ సంవత్సరం నా వాగ్దానం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కూడా దీవించి బలపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ జీ. అవుట్. న్యూ ఇయర్ రోజే అమ్మ వాళ్ళతో కలిసి సాయిబాబా టెంపుల్కి కూడా వచ్చాము. చూడు భజన చేయమ్మా, భజన చేయి. అలా దించానో లేదో ఆ కొబ్బరి ఇవ్వమని గోల చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ప్రసాదం తినాలా అని వెయిట్ చేస్తున్నాడు మా సిజాయ్. వాడి టర్న్ రానే వచ్చేసింది, ఇంకా అసలు ఆగడు. ఆపెట్టమన్నాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నీ కన్ను విభూది మీద పడిందా? సరే, ఏం చేయాలి దాన్ని చెప్పు. అబ్బో, ఇంకరా సిజాయ్ దా. అబ్బో,
వీడిని మేము ఆడిపించడం కాదు, వాడు మమ్మల్ని ఆడిపిస్తున్నాడు. ఆ విభూది ప్లేట్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళ నాన్న అడ్డం ఉన్నాడని వాళ్ళ నాన్ని మబ్బపెట్టి మైవరిపించి ఎలా వెళ్తున్నాడో చూడండి. వాళ్ళ నాన్ని బురుడి కొట్టించాలని చూస్తున్నాడు ఇప్పుడు. ఇంకా అయ్యో ఆగండి, పెద్ద మనుషులిద్దరూ బాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారే నా కోసం ఆగకుండా. అరే సిజాయిలు, నన్ను చూడబారా, నీ వెనకే ఉన్నా, వదిలేసి వెళ్తారే. ఇంకా ఆఫ్టర్నూన్ ఫ్రెష్ అయిపోయి సిజాయి తోటి బయటకు వెళ్తున్నాం. సిజాయిలు, నీకై నువ్వు మెట్లు దిగి వస్తేనే నీ నాచి తీసుకొని వెళ్తాం మాతో పాటు. చూద్దాము. ఇదేం స్టైల్ రోయ్, మాకు తెలియదు ఇలా మెట్లు దిగాలని. వాడి స్టైల్లో జాగ్రత్తగా పడకుండా ఎంత బాగా మెట్లు దిగుతున్నాడో. ఓకే చలో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్దాం. హాయ్ అంతే తెలుసుగా తిను. తాగు. అదే తెలుసుకోవాలి. హాయ్ అంతే తెలుసుగా. తిని తుడుచుకుంటున్నావా టిష్యూతో? మా మామయ్య అయితే డ్యూటీ నుంచి డైరెక్ట్గా వచ్చేసారు. టైం అయిపోయిందని యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఇంకా మా సిజాయ్ వాళ్ళ బాబాయ్తో కలిసి మరీ తిండికి కరువు వచ్చిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ. న్యూ ఇయర్ కదా, అందుకని రెస్టారెంట్స్ చాలా రష్గా ఉన్నాయి, ఎక్కడ ఖాళీ లేవు. ఎలాగో అలాగా మా లంచ్ అయితే పూర్తి చేసేసుకున్నాం మేము. ఇంకా మా మామయ్య పాన్ ఇప్పిస్తాడంట అందరికీ. ఇంకా పాన్ అయితే తినేసి మేమైతే ఇంటికి చెక్కేస్తాము. చూసారు కదా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా జరుపుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.